పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. ప్రభుత్వంలో ఉండి మీరు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు మరి? ప్రతిపక్షాలకు పని బాట లేదు. జనహితం కోసం ఇంకా ఏం పనులు చేయాలి, ఇంకా ఏ విధంగా జనాలకు మంచి చేయాలి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పిల్లి శాపనాదాలు పెడతా ఉంది. పిల్లి 100 ఎలుకలు పిల్లి తిని ఇప్పుడు శాపనాదాలు పెడతా ఉంది. ఈ బీఆర్ఎస్ నాయకులకు అదే పని పట్టుకుంది. బీఆర్ఎస్ నాయకులకు మతి పోయింది, మతి భ్రమించింది, మెదడులో ఉన్న చిప్పు దొబ్బింది. చిప్పు డిస్లొకేట్ అయిపోయింది వాళ్ళకు. కాబట్టి వాళ్ళు చిప్ చేంజ్ చేసుకోవాలి. జనహితానికి ఏం చేయాలి? ఇప్పుడు మీరు జనం పట్టించుకోలేదు. మీకేం జనం గురించి ఏం తెలుసు? బీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుండి జనాన్ని పట్టించుకునే పాపాన పోలేరు. వీళ్ళు జనం గురించి ఏం తెలుసు? చిల్లర పలుకులు తప్ప, మైక్ ఉంది కానీ పొలుడు తప్ప. ఒక్కసారి రండి, జనాలు రండి. మీరు గత 10 ఏళ్ళు మీరు ఏం చేశారు మేము చెప్తాం. ఈ 18 నుంచి మేము చెప్తాం. చిల్లర మాట్లాడే ముందు, చిల్లర పలుకులు పలికే ముందు గత 10 సంవత్సరాలు మీరు గాడిద పనులు దొమ్మిని అడుగుతున్నాను. జనహితాని కోసం మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. గత 18 ఏళ్ళు పని యొక్క వ్యవహారం ముందుకు వెళ్తున్నాం. అదే ఇంకా భవిష్యత్తులో ఇంకేం మంచి పని చేయాలని చెప్పి సలహాలు తీసుకుని వెళ్తున్నాం. మేము ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది జనహిత పాదయాత్రకి? ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్ పక్షపాతులండి. మంచి చేసే ప్రతి వారిని వాళ్ళు హక్కును చేసుకుంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మనసులో పెట్టుకున్నారో, గుండెలో పెట్టుకున్నారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లా గుండెలో పెట్టుకుంటున్నారు. జనహితం కోసం, జన యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క పాలన ఇంకా ముందుకు సాగించడం కోసమే ఈ పాదయాత్ర. చేసే ప్రతి పనిని ప్రజలు తెలియజేస్తూ ఉన్నాం. ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజల క్షేమం కోసం ముందుకెళ్తా ఉన్నాం. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని బీజేపీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూలగొట్టించింది ప్రభుత్వం అని అంటున్నారు. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? కట్టర్ హిందువుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువులందరూ ఎక్కువ కాంగ్రెస్లో ఉంటారు నాయన. మేము పక్కా హిందువులము. మేము పేపర్ హిందువులం కాదు, మేము ఫేస్బుక్ హిందువులం కాదు. జన్మతః మేము హిందువులము. అల్లంపూర్ జోగులాంబ దేవస్థానానికి 350 కోట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. భద్రాద్రి రామాయణ టెంపుల్కి అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే. వేములవాడ రాజన్న గుడిని అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు అదేవిధంగా భద్రకాళి టెంపుల్ వరంగల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే. ఇవన్నీ తెలంగాణలోనే కదా. ప్రసిద్ధమైన దేవాలయాలను అల్లంపూర్ జోగులాంబ తల్లిని, భద్రకాళి అమ్మవారు, అదేవిధంగా శ్రీరాములు భద్రాద్రి, అదేవిధంగా వేములవాడ రాజన్న, ఈ టెంపుల్ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ వచ్చిన 18 నెలల్లో కొన్ని వేల కోట్లకు తీసుకెళ్తుంది. అభివృద్ధి కోసం వెచ్చించింది. హిందూ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, హిందువుల పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీలాగా బీజేపీ నాయకులు ఫేస్బుక్ హిందువులు, అప్పటికి ఇన్స్టాగ్రామ్ హిందువులు కాదు. మేము జన్మతః స్వతః మేము హిందువులము. మీలాగా అప్పటికప్పుడు హిందూ మాట మాట్లాడే వ్యవస్థ మాది కాదు. బీజేపీ నాయకులరా, మీరు కేంద్రంలో ఉండి 10 సంవత్సరాలు ఒక్క నయా పైసా ఎందుకు దేవాలయాలు తీసుకురాలే దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతున్నారు చిల్లర మాటలు. ఎప్పుడైనా ముందు 10 ఏళ్ళు బీజేపీ ఉంది కదా. ఇదే ఉండే కదా. ఎవరు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆయన ఉండే కదా. ఒక్క పైసా ఇచ్చిండా దేవాలయాలకు? ఒక న్యాయ పైసా తీసుకొచ్చిండా? ఒక కొబ్బరికాయ కొట్టిండా? ఒక నిమ్మకాయ కట్టిండా? ఒక గుమ్మడికాయ కొట్టిండా? చెప్పండి. కనీసం మన భద్రాద్రి రామాలయం కూడా ఒక్క కొబ్బరికాయ కొట్టిన పాపాన పోలేదు. అమ్మవారికి నిమ్మకాయ దాన్ని వేసిన పాపాన పోలేరు. ఇలాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారు. హిందువుల గురించి, హిందూ వాదం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నవ్విపోతారు మిమ్మల్ని చూసి. గత 10 ఏళ్ళు మీరు అధికారంలో, ఇంకా 5 ఏళ్ళు అధికారం ఉన్నారు. ఒక్క న్యాయ పైసా దేవాలయాల కోసం ఒక్క రూపాయి తేలి ఈ పెద్ద మనుషులు లబోదీపం మాట్లాడుతున్నారు. ఇలా మీ ముఖాలు అద్దాలు చూసుకోండి, చెప్పుకోండి. కొంచెమన్నా సిగ్గుదేని మనుషులు, సిగ్గుతప్పిన మనుషులు అన్ని ఏ బ్రాసి ముఖాలు వేసుకొని పొద్దున్న లోగానే పాసి పనులు పెట్టుకొని పాసి ముఖాలు వేసుకొని హిందువులని నట్టేట ముంచిందే బీజేపీ పార్టీ. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, అంటే బై ఎలక్షన్ ఉంది, అందుకే ముస్లింల ఓట్లు పొందడానికే ఈ విధంగా గుడి కూలగొట్టిందని కూడా అంటున్నారు. మరి ఎట్లా చూస్తారు మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్కి సంబంధించిన ఇదంతా? టెంపుల్కి దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా చేయదండి. ఈ చిల్లర మాట్లాడే ముందు బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య దొబ్బిందా అవలగాల వాళ్ళు. మేము ఇలాగ అనుకుంటారా? ఏమన్నా
అందరికీ ఐకమత్యంతో ముందే పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువులకు వ్యతిరేకంగా ఇప్పుడు ఏ పని చేసిందని చెప్పండి. ఎందుకంటే చిల్లమాట మాడతారు. ఎప్పుడు రాని చిల్లమాట మాట తప్ప మీ ముఖాలు పాసిపు ముఖాలు వేసుకొని హిందువుతో వ్యతిరేకి హిందువులు కలిసి ఉంటే ఇబ్బంది పడే పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ మాత్రమే. హిందువులు ఎప్పుడు ఏకం కావాలని చెప్పి కోరిన పార్టీ బీజేపీ పార్టీయే. హిందువులు కలిసి ఉంటే వీళ్ళ యొక్క భాగవతాలు బయటపడతాయని చెప్పి ఏదో ఒక దగ్గర ఇబ్బంది పెట్టి ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి దానికి ఇదే విధంగా పార్టీ బీజేపీ పార్టీ. అదే దేవాలయ అభివృద్ధి కోసము వ్యక్తుల అభివృద్ధి కోసం మేము చేస్తూ ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు అని చెప్పి చిల్లర మనం మాట్లాడి చిల్లర గాల్లో చెప్తున్నాము. కనీసం మీరు రండి మా వెంబడి, మీకు మతి ఉందా మతి తప్పిందా మేము చెప్తాం మీకు చూపించి. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి నుంచే పాలన కొనసాగిస్తున్నాడు, సెక్రటేరియట్ కూడా వస్తలేడని కూడా అంటున్నారు ప్రతిపక్షాలు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అరే పిచ్చోళ్ళారా, ప్రతిరోజు 18 గంటలు పనిచేస్తున్నారా ఎదవలారా? మీలాగా మీ గతంలా మీ దొరలాగా ఫామ్ హౌస్లో అనుకోలే. ప్రతిరోజు 18 గంటలు ప్రత్యక్షంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు రా, అది తెలుసుకోండి. మీలాగా ఫామ్ హౌస్లో కూర్చొని ఆర్డర్లు ఇచ్చేసే వ్యవస్థ కాదు మాది. ప్రజాపాలన వ్యవస్థ. ప్రతిరోజు అధికారులన్నీ యంత్రాంగాన్ని అన్ని సమాయత్తం చేసి ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంట్లో కూర్చొని ముచ్చట్లు మాట్లాడతారా మీరేమన్నా? ఫామ్ హౌస్లో కూర్చొని బఠానీలు ఎగబెట్టేసి కూరగాయలు ఎక్కడ మంచి కాదనా? ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి 18 గంటలు ఇండియా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు? ఆ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ప్రతిరోజు 18 గంటలు పైగా పనిచేస్తున్నాడు. ఆ ఘనత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది.